సార్ ఆ రోజు ఫంక్షన్ పోయినాం సార్. ఫంక్షన్ పోయినాం. లిఫ్ట్‌లో పోదామని చెప్పేసి అడిగినా వాళ్ళను. లిఫ్ట్ పని చేయలేదు అని చెప్పేసి చెప్పారు. కిందే కూర్చున్నాం లిఫ్ట్ పని చేయలేదంటే. మళ్ళా అంత 10 నిమిషాల లోపలే మళ్ళా వచ్చి లిఫ్ట్ పని చేస్తుంది మీరు పోవచ్చన్నారు. తర్వాత నేను నా భార్య ఇద్దరం లిఫ్ట్‌లో పోయినాం. ఏమాత్రం ఇబ్బంది ఏం లేదు. మళ్ళా సెకండ్ దఫా మా ఊరోళ్ళే వచ్చారు లిఫ్ట్‌లో. లిఫ్ట్‌లో వస్తుంటే మధ్యలో ఆగిపోయింది లిఫ్ట్. ఆగిపోయిందని చెప్పేసి అనుకున్నారంట. అది ఏం జరిగిందో తెలీదు. నాకేమో ఆ విషయం తెలీదు. నేను మళ్ళా మూడో దఫా మా ఊరోళ్ళు ఫోన్ చేస్తుంటే ఎవరో చూడలే రా అని చెప్పేసి అంటే లిఫ్ట్ ద్వారా పని చేస్తుందని చెప్పేసి వచ్చినా అంతే సార్ బటన్ నొక్కినాను. అది ఆన్‌లో పోదు, ఆఫ్ కాదు. ఓపెన్ కాదు, క్లోజ్ కాదు అట్లా ఏం లేదు. దాంతో ఇదైపోయినా సార్. ఇదైపోయినా మొత్తం పడిపోయినప్పటికి ఎవరు కనపడతారు? ఎవరు కనపడలేదు. కూతలేసిన అందరూ వచ్చారు. ఇంతసేపు మా వాళ్ళొచ్చారు. మా వాళ్ళు చూసుకొని అప్పటికప్పుడు మా వాళ్ళే ఆస్పత్రిలో ఉన్నారు. ఇది ఎట్లా జరిగింది ఏం కథ అనేది కూడా వాళ్ళెవరు స్పందించలే, రాలే ఆడికి. హాస్పిటల్ కాడికి వచ్చాము, అడ్మిట్ అయినాము. 3, 4 రోజులైనా వాళ్ళు స్పందించలే. దగ్గర ఇది హాస్పిటల్, ఇది ఫంక్షన్ హాలే కదా సార్. ఒక్కరు కూడా స్పందించలేదు. ఏమి అన్యాయం చెప్పేసి మాట్లాడించేవాడు కూడా లేరు. ఏమో లోపల ఏమైనా జరిగింది, ఎవరు బాధ్యతలు చెప్పిన బాధతో మేము అనుకుంటుంటే అందులో మా కొడుకు ఇది సాగదీస్తాడు సార్ అంతే. వాళ్ళు ఏం పరామర్శించడానికి ఎవరు రాలేదు, ఒక్కరు రాలేదు. ఉన్నాడా పోయినాడా ఎట్లా జరిగింది ఏం కదా అని ఒకరు అడిగే వాళ్ళు లేరు. మొన్న 3 రోజులు వచ్చి ఒక 5-6 మంది వచ్చి చూసుకొని పోయి సర్లే 2 రోజుల్లో కూర్చొని మాట్లాడతాం ఏదో న్యాయం చేస్తాం. న్యాయం చేయాలి సార్. అది విషయం సార్. నేను ఒక్కరే పోయినా సార్. ఫస్ట్ ఇద్దరు పోయినప్పుడు నేను నా భార్య పని చేసినప్పుడు, మళ్ళీ పోయినప్పుడు అప్ అండ్ డౌన్ చేసింది సార్. బాగుందంటే మళ్ళీ పోయినాము. అది అప్ అండ్ డౌన్ అయిన వల్ల నాకు ఇబ్బంది పడ్డది సార్. అది కింద పడంలోనే ఇవన్నీ అడవి తగిలినటువంటి రాడ్లట్టాక ఇవి కాలు ఎరగడము, ఈ కాలు ఎరగడం, ఆ పాచి ఎరగడం, ఇక్కడ ఈ మీద సుమారుగా కోసుకుపోవడం అది జరిగింది సార్. ఎంత జరిగినా కాకుండా ఆటకు కూడా తెచ్చేవారు లేదు సార్. అంతమంది చెప్తారు. మా వాళ్ళు వచ్చి ఎత్తుకొని ఆటోకి వేసుకొని హాస్పిటల్కి ఇటుకి వచ్చారు చూసే కూడా ఎవరు రాలేదు. 1 రోజులో 2 రోజులు 4 రోజులకు వచ్చారు. మేము ఆయప్ప కంప్లైంట్ ఇస్తామంటే అప్పుడు వచ్చారు. అంతవరకు రాలేదు. అది జరిగింది సార్. మా మనది బర్త్డే ఉండే సార్ మల్లా హోటల్లో ఫంక్షన్ జరిగింది. దాంట్లోకి వచ్చాం సార్. అందరికీ జైపీ. అనంతపురం నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి సప్తగిరి బల్లా హోటల్లో గత నెల 28వ తేదీ సింగనమల మండలం నిదనవాడ గ్రామానికి సంబంధించిన లాలుస్వామి అనే వ్యక్తి అక్కడే సప్తగిరి బల్లా హోటల్లో తన మనవనిది బర్త్డే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాడు. అదే సమయంలో అక్కడున్న లిఫ్ట్ ఎక్కడానికి అక్కడున్న సిబ్బందిని అడిగితే లేదు 10 నిమిషాలు ఉండండి, మేము లిఫ్ట్ రిపేర్ చేపించి పెడతామన్నప్పుడు తర్వాత రిపేర్ అయిన తర్వాతనే లాల్స్వామి గారు లిఫ్ట్ ఎక్కడం జరిగింది. లిఫ్ట్ ఎక్కిన వెంటనే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో అదే గ్రౌండ్ ఫ్లోర్కి స్పీడ్గా వెళ్ళి ఓపెన్ అయ్యి కొట్టుకోవడం జరిగింది. ఆయన వీపు భాగానికి పెద్దగా గాయమైంది, అలాగే కాలు విరిగింది. ఇక్కడే అనంతపురం నగరంలో సాయినగర్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇది తెలుసుకున్న యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. అలాగే గతంలో ఏదైతే పదవి తీసుకున్నారో వారికి కూడా అక్కగారు కూడా చెప్తా ఉన్నాం, మేడం మీరు కూడా మానవతా దృక్పథంతో ఎవరైతే బాధితుడు లాల్స్వామి ఉన్నాడో ఆయనకి న్యాయం చేయండి. లేదు సప్తగిరి బల్లాలో ఉన్న లిఫ్ట్ కూడా గతంలో కూడా కొంతమంది రిపేర్లు ఉందని చెప్పినా కానీ పెడచెవిన పెట్టారు. మేము
సప్తగిరి బల్ల యాజమాన్యానికి, హోటల్ యాజమాన్యానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే దెబ్బతిన్న వ్యక్తి లాల్ స్వామి ఉన్నాడో ఆయనకి ఈ రోజు దాదాపు 2 దగ్గర నుంచి 4 లక్షల వరకు, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు అయింది. మేము ఏం అడుగుతా ఉన్నాం, మీరు బాధితుని పరామర్శించండి. అంటే ఫోన్లో కూడా మాట్లాడతారు యాజమాన్యం, కోర్టు కేసు పెట్టారు కదా, కోర్టులో చూసుకుందాం అనేసి. కోర్టులు మీకు ఒక్కటే కాదు మేడం, మాకు కూడా కోర్టులు ఉన్నాయి, మేము కూడా కోర్టులో చూసుకోగలం. మీరు మానవతా దృక్పథంతో మీరు బాధితునికి న్యాయం చేయగలిగితే ఓకే, లేదు కోర్టులో చూసుకుంటామంటే మేము కూడా కోర్టులో చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా సప్తగిరి బల్ల యాజమాన్యానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 24 గంటల లోపల బాధిత కుటుంబానికి మీరు ఏదైతే చేయాలనుకొని ఉన్నారో అది చేయకపోతే అన్ని ప్రజాకుల సంఘాలు కూడా కలుపుకొని సప్తగిరి బల్లా హోటల్ని ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్.